హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లక్కీ చమ్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మన సొసైటీలో 8 years వచ్చేసరికి చాలామంది చనిపోతున్నారు. కానీ జపాన్లో 100 సంవత్సరాల పైగా ఎలా బతుకుతున్నారో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న బీచ్ మొత్తం పాప్కార్న్తో ఎలా కనిపిస్తుందో చూడండి. మనం చనిపోయినట్టే డ్రీమ్స్ వస్తే ఎందుకు ఒకేసారి నిద్రలోంచి లెగుస్తాము? వీటితో పాటు కొన్ని టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం, హీరో మంచి పనులు చేసి పేదలకు హెల్ప్ చేయడం వల్ల వారిని దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు. అయితే రియల్గా లైఫ్లో ఇలాంటి మనుషులు ఉండటం చాలా రేర్గా చూస్తున్నాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక ఎథికల్ హ్యాకర్. అది కూడా ఒక నార్మల్ హ్యాకర్ కాదు, వరల్డ్స్ రిచెస్ట్ ఎథికల్ హ్యాకర్. ఈయన పేరు హంజా బెండెలాజ్. ఇతడు 27 years అల్జీరియన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ కూడా. అయితే స్పై ఐ అనే బ్యాంకింగ్ ట్రోజన్కు ఈ హంజా అనే హ్యాకర్ కో-క్రియేటర్. ఈ స్పై ఐ వైరస్ ద్వారా ఈ హ్యాకర్ దాదాపు 200కు పైగా అమెరికన్ బ్యాంక్ నుంచి మనీ దొంగిలించాడు. ఈ వైరస్ యూజ్ చేశాడు. ఇతడు పట్టుకోవడానికి అప్పట్లో ఎంతోమంది పోలీసులు ట్రై చేశారు, కానీ ఏ ఒక్కరూ పట్టుకోలేకపోయారు. లాస్ట్కి ఎలాగో పట్టుకున్నారు. హంజా ఈ నేరాన్ని ఒప్పుకున్నాడు. దీనికి కోర్టు ఈయనకి 65 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష మరియు $14 మిలియన్ల ఫైన్ వేశారు. చెప్పాను కదా నేను 200 కంటే ఎక్కువ బ్యాంక్స్లో మనీని కొట్టేశాడని. మరి మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, అంత మనీ ఏం చేశాడని. ఈ హ్యాకర్ మనీ మొత్తాన్ని చారిటీకి డొనేట్ చేశాడంట. అప్పటికీ ఎవరికి ఈ మనీ తెచ్చాడన్న విషయం ఎవరికీ తెలీదు. తరువాత పోలీసుల ఎంక్వైరీలో ఇదంతా తెలిసింది. దీనివల్ల ఈయన దొంగ అయ్యాడేమో, కానీ ప్రజల దృష్టిలో మాత్రం దేవుడయ్యాడు. ఇతని స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. జిమ్ చేసేవాళ్ళు మీరు జిమ్ చేయడంతో పాటు పుషప్స్ కూడా తీస్తుంటారు. మినోరు హహీదా అనే వ్యక్తి 1980లో నాన్ స్టాప్గా 10,507 పుషప్స్ తీసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారట. మీరు అయితే ఆగకుండా ఎన్ని పుషప్స్ తీస్తారో కామెంట్ చేయండి. నెంబర్ 3. ఈ ఫ్యాక్ట్లో మనం పాప్కార్న్ బీచ్ కోసం తెలుసుకుందాం. వినడానికి కొత్తగా ఉంది కదా. ఇది ఫ్యార్టో వెంచూరా అనే ఐలాండ్లో ఉంది. అక్కడ ఫేమస్ బీచ్లో ఒకటి. సాధారణంగా బీచ్ అంటే మనం ఇసుక రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ బీచ్ మాత్రం పాప్కార్న్తో కనిపిస్తుంది. పాప్కార్న్ అంటే తినేదనుకుంటారేమో, కాదు. అక్కడ ఎక్కువ ఆల్గే ఫోజిల్స్ అనేవి ఉబ్బిపోయి చూడ్డానికి ఇలా కనిపిస్తాయి. ఈ సముద్రపు ఆల్గేలు చూడ్డానికి స్టార్టింగ్లో రెడ్ కలర్లో ఉంటాయి, కానీ పెరుగుతున్న కొద్దీ వైట్ కలర్లోకి మారిపోతాయి. ఒడ్డుకు వచ్చి ఈ బీచ్కి ఇలాంటి ఒక స్పెషల్ అట్రాక్షన్ని తెచ్చిపెడుతున్నాయి. నెంబర్ 4. కొంతమంది నాన్ వెజ్ అంటే, అందులోనూ చికెన్ అంటే ఇష్టపడతారు, కానీ హెల్త్ రిస్ట్రిక్షన్స్ ఆర్ ఎవరైనా తినొద్దు అన్నారో దూరం పెడతారు. అయితే నార్త్ అమెరికాలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మష్రూమ్స్ గ్రో అవుతాయి. దాని పేరు లెటిఫోరస్ సల్ఫ్యూరస్. వీటిని వుడ్స్ చికెన్ అని కూడా అంటారు. అయితే ఈ మష్రూమ్ స్పెషాలిటీ ఏంటంటే, దీని టేస్ట్ సేమ్ ఫ్రై చేసిన చికెన్ లాగే ఉంటుందంట. అక్కడ వాళ్ళు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారంట. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండి చికెన్ తినలేకపోతే ఇవి ట్రై చేయొచ్చు అన్నమాట. సో ఇంట్రెస్టింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదో ఎడిట్ చేసిన ఫోటో కాదు, ఇది నిజంగా రియల్ ఇమేజ్. ఇప్పుడు ఒక వ్యక్తి వేలుపై చిన్న ఫిష్ కనిపిస్తుంది కదా, వీటిని సోవార్డ్ ఫిష్ అంటారు. ఇది పుట్టినప్పుడు 4 millimeter పొడవుతో పుట్టి ఉంటాయి. ఇవి అలాగే పెరిగి పెద్ద అయ్యి చివరికి యావరేజ్గా 4.5 meters పొడవు, 650 kgs బరువు అవుతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీ అందరికీ తెలిసే ఉంటుంది 2011లో జపాన్ సునామీ కోసం. అయితే అప్పట్లో ఈ సునామీ ఎంతో విధ్వంసాన్ని సృష్టించింది, మనందరికీ తెలుసు. దీని దెబ్బకు 7,000 చెట్లు కొట్టుకుపోయాయి, 80% ఇళ్ళు నీళ్ళల్లో మునిగిపోయాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు 90 అడుగుల పొడవు, 200 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఈ సునామీ తట్టుకొని నిలబడింది. కానీ కొన్ని రోజులకి ఈ చెట్టు మరణించింది. దీనికి గుర్తుగా 2013లో సేమ్ ఈ చెట్టులాగే శిల్పాన్ని పెట్టి ఆకులతో సెట్ చేశారు. ఫైనలీ చూడటానికి ఈ ఫోటోలో చూస్తున్నారుగా, ఇలా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, మనకు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా. హ్యాపీ డ్రీమ్స్ కాదు, మనకి భయపడే ఎవరో మనల్ని చంపేసేటట్టు, యాక్సిడెంట్ అయినట్టు, ఇలా అయితే ఏదో డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి. మనం చనిపోయినంత వరకు మాత్రమే మనకు గుర్తుంటుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని ఎప్పుడూ డ్రీమ్ మనకు కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే మన డెత్ తర్వాత ఏం జరుగుతుందో అన్నది మన బ్రెయిన్కి కూడా తెలీదు. అందుకే మనకు డ్రీమ్స్ అక్కడితోనే ఎండ్ అయిపోయి మెలకు వచ్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. తాబేలు చూడడానికి ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలుసు, కానీ మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటోలో ఏదో వింతగా ఉందేంటి అనుకుంటున్నారేమో. ఇది కూడా ఒక రకమైన తాబేలే. దీని పేరు పంక్ రాక్ టర్టిల్. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో బతుకుతాయి. అయితే ఈ టర్టిల్స్ ఉంటే స్పెషాలిటీ ఏంటంటే,
ఇవి 3 డేస్ వరకు నీటి అడుగునే ఉండిపోతాయి. అక్కడ నుంచి బ్రీతింగ్ కూడా తీసుకోగలవంట. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇప్పుడుంటున్న సొసైటీలో మనుషులు నార్మల్గా 8 ఇయర్స్ వచ్చేసరికి చనిపోతున్నారు. మన ఇండియాలో 100కు పైగా ఎవరైనా బతుకుతున్నారు అంటే అది చాలా తక్కువనే చెప్పాలి. కానీ జపాన్లో 100 సంవత్సరాలకు పైగా జీవించే వారి సంఖ్య 7,000కు పైగా ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 88% లేడీస్ ఎక్కువ ఉన్నారంట. ఒక క్యూడో న్యూస్ నివేదిక ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే 2,000 మంది పెరిగారంట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1963లో ఈ రికార్డ్ స్టార్ట్ అయినప్పుడు 150 మంది మాత్రమే ఉన్నారంట. 1998లో 2,000 మంది అయ్యారు. 2007లో 30,000 మంది అయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పాపులేషన్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ ప్రకారం 2023 నాటికి జపాన్లో 100 కంటే పైగా బ్రతుకుతున్న వాళ్ళు లక్షల్లో దాటబోతున్నారు. అయితే కొన్ని కంట్రీస్లో ప్రజలు చాలా ఫాస్ట్గా చనిపోతున్నారు కదా, జపాన్లో ఎక్కువ కాలం బ్రతుకుతుంటారు. కారణం ఏంటంటారు? ఎలాంటి స్ట్రెస్ లేకుండా హెల్దీ ఫుడ్ తింటూ మెడిటేషన్ చేస్తున్నారంట. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ.